పిల్లలు, నిన్నటి పాఠం ఆధారంగా ఏసెవరని తెలుసుకున్నాం. మనం కష్ట సమయంలో మనకు సహాయం చేసే దేవుడని తెలుసుకున్నాం. ఈరోజు మన పాఠ్యాంశం తప్పించే దేవుడు. తప్పించడం అంటే రక్షించడం, కష్టంలో ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడడం. కంటత వాక్యం నేర్చుకుందాం. ముందుగా మత్తయి సువార్త 18:14. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయం 1-7 వరకు యేసయ్య శిష్యులు ఏమనుకున్నారంటే, మమ్మల్ని ఎవరు యేసయ్యకి మేము ఎవరు ముఖ్యము అని అనుకున్నారనమాట. వాళ్ళు ఆ సమస్య వాళ్ళకి వచ్చింది. మేమంటే మేము అనుకుంటున్నారు ఎవరు వాళ్ళు. అయితే యేసయ్య ఒక గొర్రెపిల్ల కథ చెప్పారనమాట. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. వాటిలో ఒకటి తప్పిపోయి అడవిలో చిక్కుకుపోయింది. గొర్రెలన్నీ ఉన్నాయో లేదా అని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు గొర్రెల కాపరి. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దానికోసం అంతటా వెతుకుతాడు. అది దొరికే వరకు దానికోసం వెతుకుతూనే ఉంటాడు. 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటా వెళ్తాడు. రోడ్లపై చూస్తూ ఉంటాం చూడండి, పొలాల్లో గొర్రెలు గుంపులుగా నడుస్తుంటాయి. వాటిలో ఒకటి ఏమైనా ఒంటరిగా ఉండాలని కోరుకుని తప్పిపోతే ఆ గొర్రెకి ఎలా ఉంటుంది? భయపడుతూ బా అని అరుస్తూ ఉంటుంది కదా. అది అలాగే ఈ గొర్రె కూడా తోడేళ్ళు వచ్చి వస్తుందని భయంతో తన కాపరి కోసం అరుస్తుంది అన్నమాట. అది రక్షిస్తాడని దానికి తెలుసు, కాపరి అయితేనే రక్షిస్తాడని. కాపరి కోసం వెతుక్కుంటుంది, అరుస్తుంది, పిలుస్తుంది. అలాగే కాపరికి తన గొర్రెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసాడు. ఆ గొర్రె కనపడంగానే కనుక ఎంత సంతోషమైందో. భుజాన్ని మీద వేసుకొని తన స్నేహితుల దగ్గరికి వచ్చి పొరుగు వారిని పిలిచి, అగో నా తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది అని సంబరంగా చెప్పుకుంటున్నాడు అనమాట. అలాగే కాపరి మన ప్రభువు గొర్రెలను ప్రేమించినట్లు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడని యేసయ్య చెప్పాడు. ఎవరైనా పాపం చేసినట్లయితే వారు తప్పిపోయిన గొర్రె లాంటి వాళ్ళు అనమాట. పాపం అంటే ఏంటి? దేవునికి సంతోషం కలిగించింది మన ఆలోచనలు, మాటలు, పనులు దేవునికి దుఃఖం కలిగించేవేనా పాపం అనమాట. ఆ గొర్రెలాగా మనము యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని పిలుచుకొని, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని మనం వేడుకోవాలి. దేవుడు అప్పుడు సంతోషించి మనల్ని ఆయన భుజాల మీద వేసుకుంటాడనమాట. అప్పుడు మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు దేవుడు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే సాతాను తోడేలాగొచ్చి మనల్ని భయపెడతా ఉంటాడు. మనకు అనారోగ్యం తెస్తాడు, మనమే చికాకు ఉంటుంది. ఏది అడిగినా కానీ దేవుడు ఇవ్వడు కదా. కాబట్టి మనము ఎప్పుడు దేవుణ్ణి ఇష్టమైనట్లు మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందామా? మంచి గొర్రెల కాపరిగా నన్ను ప్రేమిస్తున్నా యేసయ్య, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను సెల్ ఫోన్తో ఆడటం మీకు ఇష్టం లేదు కదా. నేను మమ్మీ చెప్పిన మాట వినకపోవడం, డాడీ చెప్పిన మాట వినకపోవడం, అవన్నీ మీకు ఇష్టం లేదు కదా. అలా నేను ఉండటం మీకు ఇష్టం లేదు. నన్ను క్షమించేసయ్యా. అలా నేను మార్గం తప్పిపోయినప్పుడు, తోడేలాగా సాతాను నన్ను భయపెట్టినప్పుడు మీరు నన్ను కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నన్ను క్షమించండి. మీకు సమీపంగా జీవించడానికి నాకు సహాయం చేయండి. నన్ను మీ భుజాల మీద మోస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.